మార్నింగ్ గైజ్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే మన ఆంధ్ర వాళ్ళు మరియు తెలంగాణ వాళ్ళు చూస్తున్నారో వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. నీబీఎంఆర్ ఎగ్జామినేషన్ అనేది 7th of September అంటే నిన్న ఎగ్జామ్ జరిగింది. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో చదివే వాళ్ళు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 35+ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒరిజినల్ క్వశ్చన్స్ వైజాగ్లో రాశారు. 3 షిఫ్ట్స్ అనేవి జరిగాయి. ఆ 3 షిఫ్ట్ పేపర్కి సంబంధించి ఎవరైనా పిల్లలు సార్ ఈ క్వశ్చన్ మిస్ అయింది అంటే మీరు నాకు చెప్పండి. ఫోర్నూన్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా సెషన్స్లో పేపర్ తేడాగా ఉండింటే సార్ ఈ పేపర్ కాదు మాది వేరేదంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ మనము జీకే అండ్ జిఎస్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏంట్రా అంటే HTML అబ్రివేషన్ అడిగాడు అనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్. రియలీ ఐమ్ టెల్లింగ్ పేపర్ వాజ్ మోడరేట్ టు ఈజీ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ అయితే కాదు. కట్ ఆఫ్ ఎంత వెళ్తుంది అంటే సో పిల్లలు అనేది చాలా స్మార్ట్. ఇప్పుడు కట్ ఆఫ్ ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 99.8 9.10 వచ్చాయన్నమాట. వాళ్ళకి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఈజీగానే. సో HTML అబ్రివేషన్ చూసినట్లయితే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ మీరు చూడొచ్చు అనమాట. అదేవిధంగా కంప్యూటర్ అబ్రివేషన్ సంబంధించి అడిగాడు కాబట్టి సో బీ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ పేపర్. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు కావాలనుకుంటే మీకు క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ కానీ ఆ పేపర్స్ కావాలంటే మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఆ పేపర్స్ కావాలంటే నాకు కాల్ చేయండి 7667300252. నెక్స్ట్ మనం చూసినట్లయితే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనం చూసినట్లయితే ఎవరు అని అడిగాడు అనమాట. చాలా ఈజీ. చీఫ్ ఆఫ్ CDS అంటే చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రజెంట్ ఎవరు రా అంటే బిపిన్ రావత్ అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మిమ్మల్ని అడిగింది ఏంట్రా అంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్. సుప్రీం కమాండర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవర్రా అంటే మన ప్రెసిడెంటే అవుతాడనమాట. సో అతన్నే మనము ఫస్ట్ సిటిజన్గా కూడా చెప్పుకోవచ్చు. వెరీ ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే యునెస్కో గురించి అడగడం జరిగింది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడిగాడు అనమాట. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందిరా అంటే ప్యారిస్లో మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యారిస్ అనేది మనకు తెలుసు ఫ్రాన్స్ యొక్క రాజధాని అని చెప్పుకోవచ్చు. అక్కడే మనము ఐఫిల్ టవర్ కూడా మనం చూడొచ్చు అనమాట. యునెస్కో అబ్రివేషన్ ఏంట్రా అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో వీటితో పాటు మ్యాథమెటిక్స్ కూడా పిల్లలు చెప్పడం జరిగింది. ఎందుకంటే దే ఆర్ స్మార్ట్. సో మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా ఏమడిగాడు ఏంటి అనేది కూడా విత్ ఈక్వేషన్ చెప్పడం జరిగింది విత్ వాల్యూస్. సో స్టే ట్యూన్డ్. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ లేదంటే నా మాక్ 20 సిరీస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే రాఫెల్ నాడాల్ అనేది తనకు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అనేది మీరు చూడండి. ఆ రాఫెల్ నాడాల్ గురించి ఏం క్వశ్చన్ అడిగాడో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఎవరిని ఈ విధంగా హర్యానా హరికేన్ అని పిలుస్తారని అడిగాడు. హర్యానా హరికేన్ అంటే మనం చూడవచ్చు కపిల్ దేవుని ఈ విధంగా పిలుస్తారు. చీకు అంటే మనము విరాట్ కోహ్లీకి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ ఐ హోప్ ఎవరైతే నా ప్లేలిస్ట్ చూసింటారో వాళ్ళందరికీ చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ అనమాట. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని లీడ్ చేసింది ఎవరని అడిగాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మనకు తెలుసు ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఎప్పుడు జరిగిందంటే 1920 నుంచి 22 జరిగింది. అది మనం తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ మనం ఫర్దర్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ సాంగ్ అడిగాడు అనమాట. ఇండియన్ నేషనల్ సాంగ్ సంబంధించి క్వశ్చన్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ సాంగ్ అనేది మనకి వందే మాత్రం అని చెప్పుకోవచ్చు అనమాట. వందే మాత్రం అనేది ఎవరు కంపోజ్ చేశారా అంటే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. మనకు తెలుసు ఇతను బంకిం చంద్ర చటర్జీ లేదా చట్టోపాధ్యాయ అంటారు. ఆనంద్ మత్ అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా మనం చూసినట్లయితే నేషనల్ యాంథమ్ అడిగిందంటే అప్పుడు మనము రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి నుంచి తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీ క్వశ్చన్ పేపర్స్. రియలీ ఐఎమ్ టెల్లింగ్ క్వశ్చన్ కట్ ఆఫ్ మాత్రము మోర్ దాన్ 30+ అంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరైతే 30+ ఇచ్చారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. ఫైనల్ కట్ ఆఫ్ మనం చూసినట్లయితే ఇట్ మే గో అప్ టు 33, 34. సో ఈసారి మాత్రం కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అల్జీరియా క్యాపిటల్ అడిగాడు. అల్జీరియా దేశం యొక్క క్యాపిటల్ ఏంట్రా అంటే దాన్ని మనం చూసినట్లయితే ఎల్ డిజైర్ అంటారనమాట. ఈ విధంగా అడగడం జరిగింది. సో ఎల్ డిజైర్ అని చెప్పి దాని యొక్క అల్జీరియా క్యాపిటల్ అడిగాడు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ రివర్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చూడండి. ఏ రివర్ అనేది ఈ విధంగా థార్ ఎడారి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే లూని రివర్ అనమాట. సో లూని రివర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అల్ డిజైర్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, డోంట్ వరీ అబౌట్ దాట్. సో లూని రివర్ అనేది థార్ డెజర్ట్ ఏదైతే ఉందో రాజస్థాన్లో అక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది.
మౌంట్ అబూ నుంచి, మౌంట్ అబూలో మనం చూసినట్లయితే దిల్వారా జైన్ టెంపుల్ కూడా ఉంది. ఆరావళి పర్వతాల నుంచి లూని రివర్ అనేది ఆరిజినేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ ఏంటంటే అల్జిజైర్స్ అనేది, ఒకసారి పాజ్ చేయి. సో దెర్ ఇస్ స్మాల్ కరెక్షన్. ఇక్కడ చూసినట్లయితే థార్ ఎడార్ నుంచి ఏ రివర్ అనేది రావడం జరుగుతుందంటే దట్ ఈస్ లూని రివర్ అనమాట. సో ఈ లూని రివర్ అనేది ఆరావళి పర్వతాలు అక్కడ చూసినట్లయితే మౌంట్ అబూ నుంచి ఆరిజినేట్ కావడం జరుగుతుంది. ఇది ఇండియాలో సాల్ట్ రివర్ ఏదిరా అంటే లూని రివర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే వర్డ్ ఇచ్చాడు టర్మినాలజీకి సంబంధించి గేమ్స్. బర్డీ అనేది చూసినట్లయితే ఈ బర్డీ అనేది ఏ గేమ్కి సంబంధించి అని అడిగాడు అనమాట. BIRDIE ఇది గోల్ఫ్కి సంబంధించింది. అదేవిధంగా క్యాడీ అని వాడు ఉంటాడు. ఆ గోల్ఫ్ క్లబ్ అంటే బ్యాట్ ఉంటుంది కదా, ఆ బ్యాట్ని మనం క్లబ్ అంటారు అనమాట. ఆ క్లబ్ అనేది క్యారీ చేస్తాడు, బ్యాగ్లో తీసుకొచ్చి ఒక అతను ఇస్తూ ఉంటాడు అనమాట. టైగర్ వుడ్స్ ఉంటాడు, అతనికి ఇసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అతను ఎవర్రా అంటే అతన్ని క్యాడీ అంటారు, CADDIE. నెక్స్ట్ అడిగితే ఈ వర్డ్ కూడా అడగచ్చు. ఫర్దర్ మనం చూసినట్లయితే ద మౌంట్ ఆఫ్ ద డెడ్ అని దేన్ని అంటారు అంటే, క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే మొహంజోదారోని ఏమని పిలుస్తారని అడిగాడు. మొహంజోదారో మనం చూసినట్లయితే ఇక్కడ మౌంట్ ఆఫ్ ద డెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఫర్దర్ మనం చూసినట్లయితే 19వ ఏషియన్ గేమ్స్ అనేది ఎక్కడ జరగనున్నాయి అని అడిగాడు. దట్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ అన్నాడు. దట్ ఈజ్ చూసినట్లయితే జేజియాంగ్ విచ్ ఇస్ ఇన్ చైనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే చైనాలో ఈ విధంగా మనకు చూసినట్లయితే జేజియాంగ్ అని చెప్పి చైనా అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఏమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. ఎందుకంటే యూ విల్ బి గివెన్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ అనేది మీకు ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ దిస్, మన దగ్గర చాలా ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. మనం ఫర్దర్ చూసినట్లయితే ఇవే కాకోకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇలాంటి క్యాలిక్యులేటెడ్ అనమాట. నేవీ ఎంఆర్కి సంబంధించిన పేపర్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సో మీకు మెటీరియల్ అనేది డిఫరెంట్ ఇలాంటి జిరాక్స్ పేపర్స్లో మనకు మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా కంటెంట్ ఉంది. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్స్ మనము ఇలాంటి కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట. యూ కెన్ కాల్ మీ ఆన్ 7667302252. సో ప్రతిదీ మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్టాపుల్ జిరాక్స్ పేపర్ అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి కావాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఛార్జెస్ చూసినట్లయితే 1500+ ఉంటుంది. చాలా బాగుంటాయి పేపర్స్. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అడిగాడు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చూసినట్లయితే మనకి ఎక్కడరా అంటే 8th మార్చ్ అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అడిగాడు. 8వ మార్చ్ అని చెప్పుకోవచ్చు. ఫర్దరు ఏ శాటిలైట్ మొట్టమొదట ఈ విధంగా ఇండియా అనేది పంపించిందంటే ఆర్యభట్ట అనేది ఒక సైంటిస్ట్ పేరు మా అందరికీ తెలిసిందే. ఈ ఆర్యభట్ట పేరు మీదుగానే మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. ఇండియా నుంచి లాంచ్ చేశారంటే కాదు, ఇది రష్యా వాళ్ళ హెల్ప్ తోటి అక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ యాక్ట్ వల్ల ఈ విధంగా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని రినౌన్స్డ్ అంటే విత్డ్రా చేసుకున్నాడు అనమాట. ఆ టైంలో మహాత్మా గాంధీని ఈవెన్ జైలు కూడా పోవాల్సి వచ్చిందనమాట. ఆ యాక్ట్ ఏంట్రా అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనమాట. మనకు తెలుసు చౌరీ చౌరా అనే ప్లేసు ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్లో మనం చూసినట్లయితే 1922లో జరిగింది. అదేవిధంగా 22 మంది పోలీసుల్ని చంపడం జరిగింది. మీరు కావాలంటే సైడ్ పిక్చర్స్ చూడొచ్చు మీరు ఆ పోలీస్ స్టేషన్ కూడా. సో ఈ విధంగా జరగడం వల్ల ఏమైందంటే మహాత్మా గాంధీని జైలు పాల్గొడ కావాల్సింది ఆ టైంలో. అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే 1920లో స్టార్ట్ అయిందో అది కూడా విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ యొక్క టైం పీరియడ్ అడిగాడు. మనకు తెలుసు ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా ఏంట్రా అంటే 5 సంవత్సరాలకు మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫర్దర్ ఏంట్రా అంటే జాపనీస్ పార్లమెంట్ గురించి అడిగాడు. పార్లమెంట్ ఆఫ్ జపాన్ ఏదైనా అంటే డైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇజ్రాయెల్ ఏదైనా అంటే నెసెట్ అని చెప్పుకోవచ్చు. డ్యూమా ఏంట్రా అంటే రష్యా అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, యూ విల్ హ్యావ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే ఏ ప్లానెట్ని మనము ట్విన్ ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు అంటే భూమిని మనం చూసినట్లయితే బ్లూ ప్లానెట్ అంటారు. ట్విన్ ప్లానెట్ ఏదిరా అంటే మార్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్స్ గ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఏంట్రా అంటే ఫోబోస్ మరియు డీమోస్ అని చెప్పుకోవచ్చు. మనకేంట్రా ఉపగ్రహం అంటే దట్ ఈస్ మూన్ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఒక బయోకి సంబంధించి ఖతర్నాక్ క్వశ్చన్ అడగడం జరిగింది. నాకు తెలిసి మీరు మ్యాక్సిమం మిస్టేక్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఇది డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంట్రా అంటే అది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ
deoxygenated blood shoots down from the right atrium to the right ventricle, then to lungs it becomes oxygenated. ఓవరాల్ ఏంట్రా క్వశ్చన్ అంటే గుండెలో రైట్ వెంట్రికల్ నుంచి పల్మోనరీ ఆర్టరీకి బ్లడ్ అనేది పంపిస్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ డిఆక్సిజనరేటెడ్ బ్లడ్ ఏమవుతుందంటే షూట్స్ డౌన్ ఫ్రమ్ ద రైట్ ఆట్రియం నుంచి ఏమవుతుందంటే రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఏమవుతుందంటే లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఆక్సిజనరేటెడ్ బ్లడ్గా మారుతుంది. సో క్వశ్చన్ ఏం అడిగాడు అనేది మీరు చూసుకోండి, దాని తగ్గట్టుగా మీరు చెప్పండి నాకు ఈ క్వశ్చన్ ఏమని అడిగాడో. సార్ అది దట్ బికమ్స్ ఆక్సిజనరేటెడ్ అడిగాడా, లేదంటే రైట్ వెంట్రికల్ అనేది ఈ విధంగా ఎక్కడికి పంప్ చేస్తుందని అడిగాడా, ఏంటి క్వశ్చన్ అనేది మీరు నాకు చెప్పండి. సో ఇక్కడ రైట్ వెంట్రికల్ నుంచి ఏం చేస్తుందంటే పల్మోనరీ ఆర్టరీకి ఈ విధంగా డీఆక్సిజనరేటెడ్ బ్లడ్ అనేది పంపుతుందన్నమాట. సో క్వశ్చన్ ఏంటి మీరు నాకు క్లారిటీగా అయ్యండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు చూస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవరైతే వైజాగ్ వాళ్ళు చూస్తున్నారో వైజాగ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి క్వశ్చన్ పేపర్లు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రతిదీ పెట్టడం జరిగింది. హ్యావ్ ఎ లుక్. టెక్నికల్ అప్లై చేసినా లేదంటే క్లర్క్కి అప్లై చేసినా కూడా నన్ను అడగండి, ప్రతి ఒక్క పేపర్ మీకు ఇస్తాను. అండ్ ఈవెన్ ఫ్రీ పీడిఎఫ్స్ టెలిగ్రామ్లో ఉన్న జాయిన్ కావండి. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ఏంట్రా అంటే మ్యాగ్నెటిజం అనేది ఎవరు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ అడిగింది ఎలక్ట్రోమాగ్నెటిజం అడిగాడా లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగాడా, మీరు నాకు చెప్పండి. ఈ ఆయర్స్టెడ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక ఎలక్ట్రిసిటీ అనేది పంపడం జరిగిందనమాట. ఎలక్ట్రిసిటీ పంపడం కాయిల్ తరు పంపడం జరిగితే ఏమైందంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడిందనమాట. సో క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని అడిగాడా లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అడిగాడా, మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదే ఎలక్ట్రోమాగ్నెటిజం అడిగింటే ఆయర్స్టెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ మాకు సిర్ఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోండి అడిగింది ఎవరు అంటే నికోలా టెస్లా అనే అతను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కనుక్కున్నాడు. చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగాడా లేదా ఎలక్ట్రోమాగ్నెటిజం అని అడిగాడా, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నికోలా టెస్లా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కునండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంట్రా అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్లో మనం చూసినట్లయితే ఇక్కడ వెనిగర్ ఇచ్చాడు, వాషింగ్ సోడా ఇచ్చాడు, బేకింగ్ సోడా ఇచ్చాడు. దీనిలో pH వాల్యూ మోర్ దాన్ 7 ఉండేది ఏంట్రా అని అడిగాడు అనమాట. మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది దేనికి ఉంది అని అడిగాడు అనమాట. అది ఏంట్రా అంటే వాషింగ్ సోడాకి 11.6 ఉంటే బేకింగ్ సోడాకి మాత్రము మనకు తెలుసు 8.4. బేకింగ్ సోడా అంటే NaHCO3 సోడియం బైకార్బోనేట్ అంటారు, వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ అంటారు, కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు, దట్ ఈస్ NaOH. దాని pH వాల్యూ మ్యాక్సిమం బేసిక్ అనమాట. ఏదిరా అంటే సోడియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ కాస్టిక్ సోడా. pH వాల్యూ ఎంతరా అంటే 14 అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్ అన్నాడు. డ్యామ్ అన్నా చెప్పుకోవచ్చు, లేదంటే వాటర్ ట్యాంకీ అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. అక్కడ నీళ్ళు ఏంటి స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఆ నీళ్ళు అనేది ఎంత లెవెల్ ఉంటాయి, కొన్ని లెవెల్ ఉంటాయి. అంటే కొద్ది హైట్ ఉంటుంది కదా, హైట్ ఉందంటే ఆటోమేటిక్గా ఏముంటుందంటే MGH సూత్రం కదా. MGH సూత్రంలో మనకి హెచ్ అనేది ఏందిరా అంటే దట్ ఈస్ హైట్ అనమాట. సో MGH అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే వాటర్ లెవెల్ అనేది ఒక్కసారిగా పైప్లో నుంచి వదిలేశాడంటే అక్కడ ఏముంటుందిరా అంటే ఆ ఫ్లోయింగ్ పైప్లలో దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వెలాసిటీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ స్టోర్డ్ ఇన్ డ్యామ్ అన్నాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంట్రా క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగా అడిగాడు. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం పిల్లలు నాకు తెలిసి తప్పే చేసి ఉంటారు. ఏంట్రా అంటే ఒక వాటర్ని ఏం చేశారంటే వ్యాక్యూమ్లోకి తీసుకెళ్లారు, అక్కడ హీట్ చేశారనమాట. ఆ విధంగా వ్యాక్యూమ్లో హీట్ చేయడం వల్ల ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. దిర్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్, మీరు యూట్యూబ్లో కూడా చూసినట్లయితే చాలా ఇలాంటి వీడియోలు కనపడతాయి మీకు. అదేంట్రా అంటే ఒక వ్యాక్యూమ్ ఛాంబర్లో పెట్టి మిమ్మల్ని ఆడ ఏం చేస్తారంటే వాటర్ని హీట్ చేశారనమాట. ఆ వాటర్ హీట్ చేసినప్పుడు ఆ వాటర్ లెవెల్ ఏమవుతుంది, ఆ టెంపరేచర్ అనేది మనం చూసినట్లయితే తగ్గిపోతుంది అనమాట. చాలామంది రిమైన్స్ ఏమనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ హీట్ చేసే కొద్దీ ఆ టెంపరేచర్ ఏమవుతుందంటే వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం వల్ల ఛాంబర్లో అక్కడ ఆటోమేటిక్గా ఆ వాటర్ టెంపరేచర్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డ్రాప్ రాసారో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. నౌ వెల్కమ్ విత్ ద మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. చాలా బాగుంటాయి. ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏ అనేవాడు మనకు తెలుసు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నాడు, 3 రోజుల్లో పనిచేస్తున్నాడు. బి అనేవాడు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నాడు, 5 రోజుల్లో పనిచేస్తున్నాడు. అదేవిధంగా సి అనేవాడు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నాడంటే 10 రోజుల్లో పనిచేస్తున్నాడు. సో మనము చాలా డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 3, 5, 10కి LCM కనుక్కోవాలా. ఎందుకు సార్ అలా కనుక్కోవాలంటే
మనం ఇక్కడ 3, 5, 10 అంటే దీన్ని మనం చూసినట్లయితే 2తో చేద్దామా ఎల్సిఎం అనుకునేకి 3 అట్లా పెట్టుకుంటా 5 మళ్ళీ 2 5 నెక్స్ట్ 3 and 5 అనమాట. 3తో చేద్దామా 3 1 5 5. సో ఫర్దర్ 5తో చేద్దామా సో అన్ని 1 వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి 2 3 6 6 5 30 30 ఈజ్ వాట్ ఎల్సిఎం. కాసాగ్ ఎంత వచ్చింది మనకి 30 అనేది కాసాగ్ రావడం జరిగింది 30. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే 30 ఎల్సిఎం అయితే ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ 3 5 10 అంటే టోటల్ గుడ్లు ఎన్ని ఉన్నాయి మనకి 30 గుడ్లు ఉన్నాయన్నమాట. సో ఏ అనేవాడు ఎన్ని రోజులు తింటాడు 3 రోజులు తింటాడు అనమాట 30 గుడ్లు. అంటే రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు వాడు 10 గుడ్లు కెపాసిటీ అనమాట. అంటే 3 10 30 అనమాట. అదే బి అనేవాడు ఎన్ని గుడ్లు తింటాడు మనకు చూసినట్లయితే బి అనేవాడు 5 రోజులు తింటాడంటే ఇవి డేస్ కదా ఇవి రోజులు కాబట్టి ఇవి నంబర్ అనమాట. టోటల్ నంబర్ ఎన్ని రోజుకి ఎన్ని తింటాడు. సో ఇక్కడ బి అనేవాడు రోజుకి ఎన్ని గుడ్లు తింటాడంటే 5 రోజుకి అనేది ఎన్ని రోజులు తింటాడు అంటే 5 రోజులు తింటాడు. ఫర్దర్ మనం చూసినట్లయితే 5 రోజులు తింటాడు కాబట్టి 5 6 ఎంత అంటే ఇక్కడ 5 6 అనమాట. 5 6 30 అంటే రోజుకి ఎన్ని గుడ్లు తింటాడు బి అంటే 6 తింటాడు. అదేవిధంగా సి అనేవాడు 10 రోజులు తింటాడంట 30 గుడ్లు అంటే రోజుకి ఎన్ని గుడ్లు తింటాడంటే 3 గుడ్లు తింటాడనమాట. నౌ యూ గైస్ టెల్ మీ కెపాసిటీ ఎక్కువ అవుతుంది ఏది ఉందన్నమాట. 10ది గ్రేటర్ కెపాసిటీ మీడియము లెసర్ కెపాసిటీ. వాడి క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏబిసి టుగెదర్ 30 గుడ్లు ఉన్నాయరా టోటల్ 30 గుడ్లు ఉంటే ఏబిసి టుగెదర్ ఎన్ని గుడ్లు తింటారు రోజుకి 10 6 16 3 19 గుడ్లు తింటాడనమాట. సో ఒక రోజుకి ఏబిసి అనే వాళ్ళు 19 గుడ్లు తింటే 30 గుడ్లు ఎన్ని రోజులు తింటారంటే 30/19 అంటే మనకి వాల్యూ అనేది ఇక్కడ మీకు ఈ విధంగా ఇచ్చిండొచ్చు. లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినాడు సార్ అంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేకి 11 ఒకట్ల 19 ఒకట్ల 19 నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది 111/19 అనేది ఇచ్చిండొచ్చు. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ అనేది పిల్లాడు నాకు చెప్పాడు. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ విధంగా చేశాను అనేది. సార్ మీకు ఈ మెథడ్ మాకు అర్థం కాలేదనుకుంటే నో వరీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. 30/19 ఉందంటే ఆన్సర్ రైట్ అనమాట. ఒకవేళ 111/19 ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నా కూడా రైటే. సో ఇక్కడ జస్ట్ ఏం లేదు 3 5 10కి ఎల్సిఎం అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్లు వస్తాయి. వీళ్ళు 3 రోజులు 5 రోజులు 10 రోజులు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఈజీగా మనము ఎఫిషియన్సీ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. మ్యాథమెటిక్స్ ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాశారో సార్ మ్యాథమెటిక్స్ కూడా చెప్పారంటే దే ఆర్ వెరీ స్మార్ట్ అనమాట. నెక్స్ట్ మనము ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి మనం చూసినట్లయితే క్వశ్చన్ మనకి ఇక్కడ ఒక అమౌంట్ ఎంత అంటే 540 రూపాయలు అనమాట. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రేట్ పర్సెంట్ అని చెప్పుకోకూడదు. దీన్ని ఏమంటారంటే పిల్లాడు చెప్పాడు నాకు సార్ లాభం వచ్చిందంట. ఇది రేట్ పర్సెంట్ కాదు ప్రాఫిట్ పర్సెంట్ అని చెప్పుకోండి. అంటే లాభం వచ్చిందంట ఎంత అంటే 30%. ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం అమౌంట్ ఎంత అంటే ఇది అమౌంట్ ఏదిరా అంటే అమ్మిన వేలంట సెల్లింగ్ ప్రైస్ అంట. సో లాభం ఎంత వచ్చింది 30%. అంటే వాడు 100 రూపాయల వస్తువు ఎంత కమ్మినాడు వాడు 130కి అమ్మినాడు అనమాట. ఎంత కమ్మినాడు 130కి అమ్మినాడు. ఎందుకు సార్ అట్లా అంటే వాడు 30% ఏమొచ్చింది లాభం వచ్చింది అనమాట. సో 100 రూపాయల వస్తువుని వాడు 130కి అమ్మినాడు అంటే వాడు 130 విలువ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడంటే మనకు తెలుసు ఎంత అంటే 540 అనమాట. అంటే 100 అనుకున్నాం కాబట్టి 130 అయిపోయింది. కానీ వాడు 130 వాల్యూ ఎంత ఇచ్చినాడంటే 540 ఇచ్చినాడు. కాబట్టి మనకు తెలుసు ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 13 4 54 అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ 13 4 54 అంటే 130 గుడ్లు 540 రూపాయలు అయితే ఒక గుడ్డు ఎంత 4 రూపాయలు అనమాట. సేమ్ ఇక్కడ 4తో పోతుంది కాబట్టి ఇక్కడ 100 × 4 అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనం చూసినట్లయితే ఎంత వస్తుందిరా అంటే 400 వస్తుంది. సో మనకు అడిగిండేది ఏంట్రా అంటే వాడు కాస్ట్ ప్రైజే అడిగాడు. కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి మనం ఈజీగా మనం కొన్న వేళ మనం 100 అనుకున్నాం కాబట్టి ఎంత రావాలరా అంటే 400 రూపాయలు రావాలి. సార్ ఎలా చేశారు సార్ అంటే దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్. ఇవన్నీ ఢిల్లీలో ఉన్న ముఖర్జీ నగర్లో ఉన్న షార్ట్ కట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 13 4 54 కాబట్టి ఈజీగా 13 ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు. 4 3 12 14 52. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే 540 కాదు 520 అయి ఉండొచ్చు మీకు. రీజన్ ఎందుకంటే ఇది కరెక్ట్గా యాక్యురేట్ అనమాట. 520 ఇచ్చిండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 13 4 52 అవుతుంది అనమాట. 13 4 52 అవుతుంది. అది ఈజీగా 13 4 52 అంటే ఇక్కడ 400 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ ఇచ్చింటాడు. మేబీ స్టూడెంట్ నాకు రాంగ్ చెప్పిండొచ్చు 540 అని. డోంట్ వరీ, ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్
ఏంట్రా అంటే 400 రూపాయలు ఇస్ ద కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఇట్ హ్యాపెన్స్, ఆ పిల్లోడు ఎవరైతే చెప్పారో 520 చెప్పాల్సింది నాకు 540 చెప్పాడు, దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్ చాలా బాగుంటుంది. ఇది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. మీన్, మోడ్, మీడియన్ అనమాట. అది ఏందిరా క్వశ్చన్ అడిగాడంటే వాడు 3 వాల్యూస్ ఇచ్చాడు. ఏదిరా అంటే మీను, మోడ్, మీడియన్ ఇచ్చాడు. దాని యొక్క ఫార్ములా చూసినట్లయితే మనకి 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడొచ్చు 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ 2 మీన్ ప్లస్ మోడ్, లేదా మీరు ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు తెలుసు 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మోడ్ అనమాట. ఇది ఫార్ములా. ఇదైనా రాసుకోవచ్చు, అదైనా రాసుకోవచ్చు. ఇంటర్ రిలేషను ఈ ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇది ట్రిగోనోమెట్రీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంది సార్ ట్రిగోనోమెట్రీ అంటే sin 60 వాల్యూ మనకు తెలుసు. sin 60 అంటే ఎంత, √3/2. నెక్స్ట్ మనకి cos 30 ఎంత వాల్యూ అంటే cos 30 ఎంత అంటే అది √3/2నే. నెక్స్ట్ cos 60 అడిగాడు. cos 60 ఎంత అంటే మనకు తెలుసు cos 60 అంటే అట్లనే 1/2. నెక్స్ట్ sin 30 అన్నాడు. sin 30 ఎంత అంటే దీని వాల్యూ అది కూడా 1/2నే. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇచ్చాడు. సో ఇది ప్రోడక్ట్ చేసి ఏమవుతుంది, √3/2 ఇంటూ √3/2 అనమాట. వాటి వాల్యూ ఎంత అంటే ఈజీగా 3/4 వస్తుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, దాంట్లో ప్లస్ cos 60 ఎంత 1/2. 1/2 ఇంటూ 1/2 ఎంత ఈజీగా 1/4. సో ఎల్సిఎం ఎంత 4 అవుతుంది రెండింటికి. సో అప్పుడు పైన 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. సో 4 గెట్స్ క్యాన్సల్. ద ఆన్సర్ విల్ బి 1 అనేది రావడం జరుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్, మీరు చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీరు చేయకోకుంటే ఐఎమ్ వెరీ సారీ. ఇది ఇలాంటివి చేయలేదంటే, మీరు ఇంటర్మీడియట్ చదివి పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ మీద మీరు ఈ విధంగా చేయలేదంటే యు ఆర్ ఫెయిల్యూర్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది, దాని లోపల ఒక స్క్వేర్ ఉందంట. స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ యొక్క డయాగనల్ అంటే ఈ సర్కిల్ అనేది చూసినట్లయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడంట. ఆ రేడియస్ ఎంతరా అంటే 8. ఈ సర్కిల్ రేడియస్ 8 అయినప్పుడు యువతల నుంచి యువతలకి 8 అయినప్పుడు ఈ సర్కిల్ చూసినట్లయితే ఇట్లా ఇక్కడ 8 అయినప్పుడు ఇక్కడ కూడా 8 ఉంటుంది. అంటే డయామీటర్ ఏమవుతుందిరా అంటే మనకి 8 + 8 అంటే 16 అవుతుంది. సో 16 అనేది ఏందిరా అంటే దాని యొక్క సర్కిల్ యొక్క ఏంట్రా డయాగనల్ అనమాట, సారీ డయామీటర్ అనమాట. సో ఈ డయాగనల్ ఫర్ వాట్, డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సర్కిల్కి ఏంట్రా అంటే డయామీటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. క్వశ్చన్ ఏం అడిగాడు, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అడిగాడు. సో ఇక్కడ చూడండి మనకు తెలుసు √2 × a అనేది దేనిరా అంటే ఇప్పుడు సైడ్ మనకి √2 × a అనేది ఎంతరా అంటే ఈ డయాగనల్ ఎంతరా స్క్వేర్ అంటే ఇది డయాగనల్ సూత్రం అనమాట. డయాగనల్ ఆఫ్ స్క్వేర్ ఏదిరా అంటే ఇది √2 × a అనమాట. √2 × a ఈజ్ ఈక్వల్ టు ఎంతరా అంటే 16 అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏ వాల్యూ ఎంతరా అంటే 16/√2 వస్తుంది. ఇది ఏ వాల్యూ అనమాట. అడిగిండేది ఏంట్రా అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అడిగాడు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏరియా ఎంతరా అంటే ఏ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ అయినప్పుడు ఏ ఎంతరా అంటే 16/√2 హోల్ స్క్వేర్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 16 256/2 వస్తుంది. 2 1 2 2 2 4 2 16. ఆన్సర్ విల్ బి 128 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే 128 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఎవరైతే 128 వచ్చిందో దే ఆర్ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతాయి. చాలా ఈజీ క్వశ్చన్స్, బట్ కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. ఎవరైతే కాన్సెప్ట్ వైజ్ చదివింటారో ఈజీ. క్వశ్చన్ ఏంట్రా అంటే HCF ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు 2 3 5 7 నెక్స్ట్ 11 ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కో ప్రైమ్ నెంబర్స్ కంటిన్యూస్గా వస్తాయి. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇవి ఈ జతలు అనమాట, లేదా ఈ జతలు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ యొక్క HCF ఎంత ఉంటుందిరా అంటే HCF అనేది మనం చూసినట్లయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1, ఆల్వేస్ 1 ఉంటుంది. దీనికి 1, దీనికి 1, అన్నిటికీ 1. ఒకవేళ LCM అడిగాడంటే 2 3 2 3 6 ఈజ్ ద LCM, 3 5 15 ఈజ్ ద LCM, 5 7 35 ఈజ్ ద LCM అనమాట. ఆ 2 నెంబర్ల యొక్క LCM చెప్పుకోవచ్చు అనమాట. ప్రోడక్టే దాని యొక్క LCM అవుతుంది అనమాట. ఇది క్వశ్చన్ అనమాట. HCF ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ మనము దీంతో పాటు ఏం క్వశ్చన్స్ అడిగాడు రా అని చూసినట్లయితే ఇది ఒక క్వశ్చన్ అనమాట. చాలా బాగుంటుంది క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంట్రా అంటే 2kx² + 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. ఇంకొకటి ఏంద్రా అంటే 6x² - 5x + 6 ఈక్వల్ టు 0 అంట.
కానీ దీంట్లో ఏం చేశాడంటే యూనిక్ సొల్యూషన్ అన్నాడు. ఎప్పుడైతే యూనిక్ సొల్యూషన్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందిరా అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అనమాట. సో దాని ప్రకారం మనం చూస్తే ఏమవుతుందిరా అంటే 2k/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమంటారా అంటే 5/-5 అనమాట. అప్పుడు ఏమవుతుంది 2 1s 2 3s వెళ్ళిపోతుంది, 5 1s 5 1s. సో నెక్స్ట్ k/3 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అప్పుడు k ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు -3. ఆన్సర్ ఏముండాలంటే ఏదైతే k ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 అనేది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏంట్రా అంటే ఇది పర్సంటేజ్ చెప్పుకోవచ్చు, లేదా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఏందిరా అంటే అమౌంట్ ఎంతరా అంటే 35,000 రూపాయలు అంట. నీ దగ్గర ఎంత ఉందో డబ్బులు అంటే 35,000 ఉంది. కానీ ఎంత తగ్గిందిరా ఎవ్రీ ఇయర్ అంటే 6.4% తగ్గిందంట ప్రతి సంవత్సరము. సో ఇలా మనం తగ్గుతూ పోతూ 3 సంవత్సరాలుగా తగ్గుతూ పోతుందంట. 6.4% ఫస్ట్ తగ్గింది అనుకో, ఎంత తగ్గుతుంది 6.4% ఆఫ్ 35,000 వేసుకుంటే దాని తగ్గట్టుగా 60 ఇక్కడ మనం చూసినట్టు 6.4% ఆఫ్ 35,000 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే 64 × 35 అనమాట. సో దీన్ని మనం చేసినామంటే 5 4 20, 5 6 30, 1 2 32, నెక్స్ట్ 3 4 12, 3 6 18 19. సో ఈ విధంగా చేస్తే మనకి 9 3 ఎంతరా అంటే ఇక్కడ మనకి 12 వస్తుంది, 2240. సో 2240 అనేది తగ్గిపోయింది. అంటే 35,000కి ఏమైందిరా అంటే 2,240 రూపాయలు మొదటి సంవత్సరం తగ్గిపోయింది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా 9లో 4 పోతే 5, 9లో 2 పోతే 7, ఇక్కడ 4లో 2 పోతే 2. సో నెక్స్ట్ అమౌంట్ ఏమైపోయిందిరా అంటే ఈ విధంగా 32750 అయిపోయింది అనమాట. అది ఫస్ట్ ఇయర్ తగ్గిపోయింది. మనకు ఫస్ట్ ఇయర్ తగ్గిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా కనుక్కోవాలా. ఎట్లా సార్ అంటే దీన్ని మనం ఏం చేయాలంటే ఫర్దరు 6.4% ఆఫ్ 32750. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 2s 5 6 30, 5 6 30, 5 5 25, 5 5 25. నెక్స్ట్ మనం చూసినట్లయితే 2 1 2 3 6 2 2. సో 3.2 × 655 చేస్తే ఇది తగ్గుతుంది, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోసారి చేస్తే ఆ విధంగా థర్డ్ ఇయర్ ఫైనల్ అమౌంట్ ఎంత ఇస్తారో ఈ వాల్యూ దాన్ని మైనస్ చేస్తే మళ్ళీ వచ్చిన వాల్యూని చేయాలా. అది మీరే చేయండి, ఎందుకంటే యూ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు సార్ మాకు వేరేది మెథడ్ కావాలంటే సక్సెసివ్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఏంద్రా అంటే 6.4% ప్లస్ 6.4% ప్లస్ ఇక్కడ 6.4 అని చెప్పి ఇంటూ 6.4 డివైడెడ్ బై 100 చేసుకుంటే ఇది సక్సెసివ్ డిస్కౌంట్ అయిపోతుంది అనమాట. ఆ డిస్కౌంట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. x + y మైనస్ xy/100 అని చెప్పి చేస్తే మీకు వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను డిస్కస్ చేయడానికి ట్రై చేశాను. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో నాకు మోర్ దాన్ 35+ చెప్పారో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఎగ్జామ్స్ అనేది కూడా ఈజీగా క్లియర్ చేయడం జరిగింది. సో ఎవరైతే పిల్లలు అనుకుంటున్నారో సార్ వీ వాంట్ సమ్ గైడ్లైన్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సంబంధించి, మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా అయితే ఇక్కడ నేను పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ చేశానో సేమ్ డిటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటాను. ఖచ్చితంగా నా వీడియోలు చూడండి, హెల్ప్ అవుతుంది. 10 మందికి షేర్ చేయండి. ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐఎమ్ నేవీ రిటైర్డ్, యాజ్ యూ కెన్ సీ మై ఫోటో హియర్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాల్ చేయండి. మై మొబైల్ నెంబర్ ఈస్ 7667300252. ఐఎమ్ దేర్ ఫర్ యూ గైజ్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ ద మెటీరియల్ కాస్ట్ మచ్. మెటీరియల్ అనేది జిరాక్స్ పేపర్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. So this is Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. Jai Hind, Jai Bharat.